నమస్తే. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాం. టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్ స్టాండ్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే మనం 47 ప్లాట్ఫామ్ వద్ద ఉన్నాం. అండ్ దాని పక్కనే మనకి కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు వెళ్ళే బస్సెస్. సో మన తెలంగాణ బస్సెస్ తప్ప మిగతా అన్ని బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణలో సమ్మె జరుగుతుంది కాబట్టి ఇంటర్ స్టేట్ బస్సెస్ ఏవైతే ఉంటాయో అంటే కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించి ఆ బస్సెస్ మినహా మన ఏపీకి సంబంధించిన బస్సెస్ మీద అన్ని బస్సెస్, తెలంగాణలో ఉన్న అన్ని బస్సెస్ కూడా సమ్మె సైరన్ ముగించినాయి కాబట్టి అన్ని బస్సెస్ కూడా బస్ స్టాప్లకి అండ్ డీపోలకే పరిమితం అయిపోయిన పరిస్థితి. సో మనం ఇక్కడ చూడే బస్ స్టాప్ కూడా ఎప్పుడు కూడా ఎంజీబీఎస్ అంటే కిక్కిరిసిపోయే పబ్లిక్ ఉండే ఎంజీబీఎస్ బస్ స్టాప్ కూడా కంప్లీట్గా ఇప్పుడు అంతా కూడా పబ్లిక్ లేకుండా కనిపిస్తూ ఉంది మనకి. అండ్ ఆల్రెడీ ఇది నిన్న నైటే టీజీఆర్టీసీ నిన్న నైటే ఆల్రెడీ సమ్మె సైరన్ ముగించారు కాబట్టి నిన్న నైటే ప్రెస్కి కూడా రిలీజ్ చేశారు కాబట్టి రేపటి నుంచి సమ్మె ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో పబ్లిక్ కూడా ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ఒక ఐడియా ఉంది సో బస్సులు అన్ని బంద్ ఉంటా అని చెప్పేసి ఈ నేపథ్యంలో కంప్లీట్గా బస్సెస్ అన్ని కూడా బంద్ ఉంటాయని చెప్పేసి ముందే ప్రయాణికులకు చాలా మందికి తెలుసు కాబట్టి వాళ్ళు ఏవైతే ఇతర వాహనాలు కావచ్చు ఇక్కడ బస్ స్టాప్లో కూడా రాకపోకలు లేకుండా ఉండిపోతున్న పరిస్థితి. సో మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ బస్ స్టాప్లు అన్నీ కూడా క్లోజ్ ఉన్న పరిస్థితి. బస్ స్టాప్లో పబ్లిక్ అంతా కూడా చాలా తక్కువ లిమిటెడ్. వీళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఏపీకి సంబంధించిన మనం ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇంటర్ స్టేట్ బస్సెస్ సో ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన బస్సెస్ అవే రన్ అవుతున్నాయి. అండ్ అక్కడ కూడా పబ్లిక్ కూడా రిస్క్ ఎందుకు అని చెప్పేసి కూడా ఇక్కడ పబ్లిక్ కూడా ఇక్కడ ఉండకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడడం కొంతమంది ప్రయాణికులు కూడా మనతో పాటు ఉన్నారు. సరే, ఏ ఊరు పోవాలి? నేను పాలవంచకి వెళ్ళాలి. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది? నేను 2 గంటలు అవుతుంది. తెలిసేమో కానీ నిన్న చెప్పిగా బస్సులు బంద్ అవుతాయి అని చెప్పేసి తెలియదు అసలు. తెలియదు అసలు. నేను హైదరాబాద్లో హాస్పిటల్లో మా వాళ్ళు బాగాలేకపోతే వచ్చాను. ఈ బస్సు ఉందని వచ్చేసరికి బస్సు లేదు. అది ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మా ఇందాక కండక్టర్ అడిగితే ఉన్నది 2:30 ఉంది వస్తానన్నాడు. 2:30 ఉంది వస్తుంది అన్నారు. సర్లే అన్న వచ్చాను. అట్లా మరి ఏమైతే తెలియదు అసలు. ఆల్రెడీ వీళ్ళు చెప్తా ఉన్నారు బంద్ ఉన్నాయి, అసలు బందే బస్సులు ఆన్ చేయమని చెప్పి చెప్తారు. ఉన్నాయి వస్తుందని చెప్తాను వాళ్ళు. వస్తుందని చెప్తాను. అక్కడ కూడా అడిగితే వస్తుంది ఉన్నది అన్నాడు. సర్లే అన్న ఆగినాం. किधर जाने का है आपको? मैं जाने का खम्मम। खम्मम जाना है? हाँ। फिर बसेस नहीं है ना, बसेस बंद है बोल के बोले कितनी देर से वेट कर? हम लोग मालूम नहीं, आ गया इधर अभी। आने के बाद मालूम पड़ा उधर से रिक्शा वाला इतना ज़्यादा पूछ रहे। हाँ, रिक्शा वाले भी पैसे ज़्यादा पूछ रहे। हाँ, ज़्यादा पूछ रहा था। उनको देख के आया, हम लोग क्या करने का। हाँ। मजबूरी है, आना ही पड़ेगा। फिर बसेस तो नहीं चालू ही नहीं कर तुम बोल के बोल रहे आरटीसी वाले। गवर्नमेंट परमिशन दिए तक गवर्नमेंट कुछ डिमांड्स है वो डिमांड्स पूरे करे तक हम चलाते ही नहीं बोल के बोल रहे। तो क्या गवर्नमेंट तो यार पब्लिक तो सेवा करने के लिए गवर्नमेंट है, लेकिन तो गवर्नमेंट का क्या काम है? पब्लिक का सेवा करने के लिए वो काम करना पड़ता है इन लोग। आप किधर के हो? प्रॉपर किधर के आप? बेंगलोर है। बेंगलोर है। तो उधर मतलब उधर आरटीसी वाले जो उधर बेंगलोर के जो बस ड्राइवर्स वगैरह रहते हैं वो गवर्नमेंट के थ्रू है या फिर प्राइवेट है वो पूरे? नहीं, गवर्नमेंट का थ्रू है। गवर्नमेंट अंडरटेकिंग। गवर्नमेंट अंडरटेकिंग। हाँ, गवर्नमेंट अंडरटेकिंग। तो कितनी देर हो आप यहाँ आके वेट करके? ये आधा कम से कम 20 मिनट हो गए। हाँ। तो पूछे मैं 3 रिक्शा पकड़ के आया यहाँ तक। सिमसियाबाद से यहाँ तक 3 रिक्शा पकड़ के आया। खर्च हुआ उधर से इधर आने के लिए? कम से कम 180, 130, 115। 80, 90, 100, 110, 125 रुपीज़ खर्च हुआ। अगर सिमसाबाद से डायरेक्ट बस हुए तो कितने में आते थे आप? क्या कम रेट में आता था ना गवर्नमेंट। 30, 40, 50 रुपये। हाँ, वो ज़्यादा बोले तो उतना। फिर कितनी देर मतलब अगर बस सब चालू नहीं हो गए तो कैसा आप कुछ अल्टरनेटिव देख लेते या फिर ये बस देख लेते, क्या करने का, हम लोग जो भी कुछ देखना ही पड़ेगा। సో ఈ విధంగా చూసారు కదా. సో బెంగళూరుకి ఈ విధంగా వెళ్ళే వాళ్ళం మేము ఉన్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే బస్సెస్ ఆటో వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్గా ఇప్పుడు శంషాబాద్ నుంచి ఎక్కడానికి ఒక 50 నుంచి 60 రూపాయలలో అయిపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం నేను ఆల్మోస్ట్ 125 రూపీస్ పెట్టి రావాల్సి వచ్చింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఒక ప్రయాణికులు. సో మాట్లాడదాం, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి చెప్తారు, మనం చేద్దాం. సార్ 2 మినిట్స్. సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళాలి. వాళ్ళు నిన్ననే చెప్పారు ఆర్టీసీ వాళ్ళు బంద్ చేస్తామని చెప్పేసి, మీకు ఇన్ఫర్మేషన్ లేదా? అంటే నిన్న చర్చలు జరిగినాయి కదా, చర్చల్లో నైట్ వరకు జరిగినాయి. అంటే నువ్వు నైట్ ఎప్పుడు అంటే అన్న తర్వాత చర్చలకు పోతుంది కదా. మీరు అన్నట్టు అది బంద్ జరుగుతామంటే చర్చలకు పోకుండా ఉంటే డైరెక్ట్ మీరు నమ్ముతాము. మీరు చర్చలకు పోయి కదా, మేము అనుకోకుండా ఈరోజు అనుకోలేదు, ముందే మా కార్యక్రమం ఉండేది, అందుకు వచ్చాము. వాళ్ళు చర్చలకు పోయారు. చర్చలకల్లా ఎందుకు విఫలమైన మా మినిస్టర్ గారు ఏమంటారు, మాకు 31 డిమాండ్ పెట్టిలో మేము 29 అంటే మొత్తము వాళ్ళకు ఒక 3 డిమాండ్స్, 28 డిమాండ్స్, మేము 29 డిమాండ్స్ మేము సాల్వ్ చేస్తున్నాం. ఒక 3 డిమాండ్స్, మా 3 డిమాండ్స్ కూడా మా కన్సర్న్ మినిస్టర్ గారు ఆర్థిక శాఖ ఏదన్నా ఆర్థిక శాఖతోటే ముడిపడి ఉంటుంది. తను లేడు, తను ఫోన్లో మాట్లాడి మనం వచ్చినాక కూర్చుందామని వీళ్ళకు సీనియర్ ఐఏఎస్ కమిటీని ఇచ్చిళ్ళు, ఆ కమిటీ ఏర్పాటు చేసిళ్ళు వాళ్ళకు. కాకపోతే వాళ్ళు అన్నట్టు ఇప్పుడు 31లో 29 వేసిందంటే మెజారిటీ ఎటు ఉన్నట్టు
గవర్నమెంట్ ఒప్పుకున్నట్టే కదా. మూడింటికి కొద్దిగా టైం తీసుకొని 4 వారాలు అడిగి 4 వారాలు తప్పేముంది? 4 వారాలు వెయిట్ చేయొచ్చు కదా. మీరు ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు, 4 వారాలు వెయిట్ చేస్తే ఏముంది? అంటే మీ అవసరాలేనా? అంటే మీకు ఉద్యోగం ఉన్న మీ అవసరాల కోసం కాదు కదా. మీకు అంటే ఈరోజు మీ జీతం ఇచ్చేది కూడా ఇదే ప్రజలు. కానీ ఇది మేము ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది మేము గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పింది, కాబట్టి ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు టీఎస్ఆర్టీసీ వాళ్ళు చెప్తాను. అవును బ్రదర్, గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు, ఫస్ట్ విలీనం చేస్తా అన్న గవర్నమెంట్ ఎవరు? వాళ్ళు ఏం చేసి పోయిళ్ళు? వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇప్పుడు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో అనలే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో విలీనం చేస్తాను. వీళ్ళు సమ్మె 32 రోజులు 40 రోజులు కనీసం 53 రోజులు కనీసం వీళ్ళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అంటే ప్రజలు కూడా సహకరించారు వీళ్ళకు. ఆ రోజు లేదా గుర్తులేదా? ఆ రోజు మరి ఆ గవర్నమెంట్ చేస్తాను ఎందుకు చేయలేదు? అప్పుడు అడగలేదు. కనీసం నీ సంఘాలు కూడా ఎత్తేసింది కదా. అంటే నీ స్వేచ్ఛ అయితే స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళని బెదిరియడానికి అనేది అంటే ఈ గవర్నమెంట్ స్వేచ్ఛ ఇచ్చినందుకేనా? మరి ఆ రోజు ధర్నాకు పోయినప్పుడు ఎందుకు ఊకున్నావు? అదే కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ చేయొచ్చు కదా, ఎందుకు కంటిన్యూ చేయలే? ఇప్పుడు ఆ గవర్నమెంట్ అయిపోయింది, ఈ గవర్నమెంట్ అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అయినా చేస్తుందేమో అని చెప్పేసి అంటారు. అండ్ ఇది సకల జనుల సమ్మె ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసి తీరుతాం, ఇది ఒప్పుకునేదాకా మేము వదలబోమని చెప్పేసి వీళ్ళు చెప్తాను. బ్రదర్, నీకు గవర్నమెంట్ ఒప్పుకోకుంటే ప్రాబ్లం, నీకు సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయాలి అంటున్నా. నీ గవర్నమెంట్ 31 డిమాండ్స్ పెడితే 29 సహకరించింది కదా. 3 డిమాండ్స్ తోటి ఏమవుతుంది? 3 డిమాండ్స్కి 4 వారాలు టైం ఇవ్వండి. 4 వారాలు టైం ఇవ్వచ్చు కదా, నువ్వు ఎందుకు దిగాలి? ఇంకోటి, నువ్వు మధ్యలో లేచిపోవడం అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఏ రోజైనా మళ్ళీ ఎన్నికడికి రావాల్సిందే. వీళ్ళతో సంబంధం లేకుండా నువ్వు సపరేట్ పెట్టుకుంటావు, దుకాణం పెట్టుకున్నావు అంటే వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళతోటి రావాలి కదా. నువ్వు రేపు కొట్లాడిన వాళ్ళ మీద కొట్లాడాలి. ఇక వెళ్ళిపోయిన వాళ్ళ మీద నిన్న కొట్లాడే వేరే వాళ్ళ మీద కొట్లాడతావా? ఇటు ఆర్టీసీ డ్రైవర్ సమ్మె చేసినా, ఇటు ప్రభుత్వాలపైన చేసినా నష్టం మాత్రం పబ్లిక్కే జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇబ్బంది సామాన్య ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ వాళ్ళు ఇది కుట్రనే, ఇది వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని వాళ్ళు చేసే కుట్ర మాత్రమే. ఎందుకంటే ఇది మహాలక్ష్మి పథకం మీద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర మీదనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే 31 డిమాండ్లో 29 యాక్సెప్ట్ చేసిందంటే నీకు దాదాపు సాల్వ్ అయినట్టే కదా. విలీనం అనేది గవర్నమెంట్లో ఏదో లొచుకులు ఉంటాయి అంటే వాళ్ళకు కూడా తెలుసు. ఫస్ట్ వాళ్ళే ఇది సాధ్యం కాదని ఇదే ఆర్టీసీ వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్న రోజు కూడా ఉన్నాయి, మాట్లాడిన రోజు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు వాళ్ళు కొన్ని ఆలోచించుకుంటారు, కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల పరిష్కారం అన్నీ కావాలంటే ఒకే రోజులో కాదు. నువ్వు అన్నట్టు నువ్వు ఆ రోజు నుండి ఒత్తిడి చేస్తే ఇలా అయిపోతుండే కావచ్చు. నువ్వు ఈ రోజు ఒత్తిడి చేస్తున్నావు కదా, నువ్వు కూడా ప్రజలను ఆలోచించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కాకపోతే కొంతమంది దిగండి. మీరు నిరసన కొంతమంది చేయండి. ఫస్ట్ ఒక 25% నిరసన చేపట్టండి. 25 తర్వాత లేదు ఇంకా కాకుంటే ఇంకో 25 అట్లా పెంచుకుంటూ పోండి. కానీ ఒకేసారి అంటే నేను ముందు ఉన్న కార్యక్రమాలు నేను ఈ రోజు నువ్వు వద్దంటే నేను ఎట్లా పోవాలి? అవునే కదా. మనకేమి కావాలని ఇప్పుడు మన ప్రైవేట్ వెహికల్ ఉండే పరిస్థితి ఉంటే ఈ బస్ ఎక్కం కదా. ఆ స్తోమత ఉంటే నువ్వెందుకు? దయచేసి మీరు కూడా కార్మికులారా ఆలోచించండి, ప్రజలను దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వాలైనా మీరైనా నడవాలంటే ప్రజలే ఇంపార్టెంట్. వాళ్ళకి ఇబ్బంది కాకుండా మీరు ఏ విధంగా సమ్మె చేసుకోండి. అదే మా రిక్వెస్ట్. సో విన్నారు కదా, ఈ విధంగా పబ్లిక్ చెప్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వంతో చర్చలు జరిపించినప్పుడు కొన్నిటికి సానుకూలంగా స్పందించారు. మీరు ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రయాణికులు చెప్తాను. దానికి కొంతమంది పబ్లిక్తో కూడా అంటే వాళ్ళు మైక్ ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతారు. కానీ సో ఆల్రెడీ మాకు నిన్ననే తెలిసి బస్సెస్ బంద్ ఉంటాయంట అని చెప్పేసి, సో అందుకనే మేము ఇక్కడ రావట్లేదు, ఇక్కడ మేము ట్రావెల్ చేయట్లేదు అని చెప్పేసి, అందుకని మేము ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినామని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు చెప్తా ఉన్న పరిస్థితి. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయాలి. అండ్ టీఎస్ఆర్టీసీ ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసారో అవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతుందో ఆ హామీలకు సంబంధించి డిమాండ్ మేము చేస్తాం. సో మా చెప్పేదాకా మా డిమాండ్లు అమలు చేసే వరకు కూడా మేము సమ్మె విరమించేది లేదు. అవసరమైతే ఇది ఇంకోవైపు సకల జనుల సమ్మెలాగా తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఇంతకుముందు ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడిన విషయాలు మనందరికీ తెలిసినవి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఏవైతే ఈవీ వెహికల్స్ ఏవైతే ఈవీ బస్సెస్ తీసుకొచ్చారో ఇవన్నీ కూడా సో కేంద్రం పాలసీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సబ్సిడీ రూపంలో ఇస్తుంది. సో దాన్ని బట్టి సో ఇటు కేంద్ర సబ్సిడీకి వస్తున్నాయి కాబట్టి చాలా వరకు హైదరాబాద్లో సుమారుగా 2300 బస్సెస్ ఉన్నది. ఈ బస్సెస్ ఆర్టీసీకి ఇస్తే అయిపోతుంది కదా, ఆర్టీసీ మేమే నడుపుకుంటే బాగుంటుంది కదా, మేమే నడుపుకుంటే రన్ చేస్తాం కదా. అండ్ అలాగే ఆర్టీసీలో మియాపూర్లో ఉన్న అయితే బస్సు సంబంధించిన బస్సు రిపేర్ చేసేది ఏదైతే ఉంటుందో సో అవన్నీ కూడా చాలా మంచిగా ఉంది. మా దగ్గర జర్మన్ ఎక్విప్మెంట్ ఉంది. మన
తెలంగాణలో ఉన్న ఆర్టీసీకి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఇక్కడ నుంచే సర్వీస్ బస్సెస్ ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి చాలా ఇండియాలో ఉన్న కొన్ని స్టేట్స్కి కూడా పంపిస్తూ ఉంటాం మనం, అక్కడ కూడా రెఫరెన్స్గా తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మనకే ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే వీళ్ళు ఇచ్చిన కోరికలు ఏవైతుంటే అవన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారమే మా డిమాండ్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి అని చెప్పి మా డిమాండ్స్ అన్ని కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఏదైతే కమిటీ ఏర్పాటు చేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు, ఆ కమిటీకి వచ్చి ఇవన్నీ కూడా ఆగే పరిస్థితి లేదు. అవన్నీ కమిటీలు కూడా కేవలం కాలయాపన కోసమే వేస్తున్నారు అని చెప్పి చెప్తాను. ఇంకోవైపు ఈవీ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈవీ వెహికల్స్ కొన్ని డిపోస్ హైదరాబాద్లో ఉన్న డిపోస్ అని కూడా ఈవీ వెహికల్స్కి వచ్చేసి అక్కడ కంప్లీట్గా కూడా ఒక ప్రైవేట్ రాజ్యం నడుస్తుంది. అక్కడ టీఎస్ఆర్టీకి సంబంధించిన సంబంధం లేకుండా నడుస్తుంది. అన్ని కూడా అటు ఏదో కుట్ర దాగి ఉంది దీని వెనకాల అని చెప్పేసి కూడా ఇటు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా వెళ్ళబోతున్న పరిస్థితి. సో వాళ్ళందరూ ఏమంటారు, ఈవీ వెహికల్స్ అన్ని తీసుకొచ్చి సో టీఎస్ఆర్టీసీకి అప్పచెప్తే చాలు కదా. అండ్ ఇదంతా కూడా ఇది గవర్నమెంట్ మీరు ఇచ్చింది మా ఇచ్చింది కాదు. సో నిజాం కాలం నుంచి ఉన్న ఆస్తులు ఇవి టీఎస్ఆర్టీసీకి. సో మా ఆస్తులు మేమే కాపాడదాం, ముందు తరాల కోసం ఉంచుకోవాలి కాబట్టి ఈ విధంగా మేము సమ్మె చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇటు మెట్రో ఏ విధంగా అయితే లాస్ ఉందో, మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో రైల్ అయితే లాస్ ఉందో, సో ఆ లాస్ని ప్రాఫిట్లో తీసుకెళ్లాలని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే టేకప్ చేసే ప్రయత్నం చేస్తుందో అదేవిధంగా ఆర్టీసీ కూడా లాస్ట్లో కొన్ని ఏళ్ళ నుంచి ఉంది. సో ఎందుకు తీసుకోవట్లేదు, ఆర్టీసీని కూడా ప్రైవేట్లోకి ఆర్టీసీ కూడా ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ తీసుకోవాలి, ప్రైవేట్ గవర్నమెంటీకరణ చేస్తా అని చెప్పి చెప్పే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఎందుకు తీసుకోవట్లేరు అని చెప్పేసి కూడా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా కార్మికులందరూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ విధంగా ఇక్కడ కంప్లీట్గా కూడా మనం చూడొచ్చు. విధంగా బస్ స్టాప్ అంతా కూడా ఖాళీ కనిపిస్తుంది. ఎక్కడైనా సరే పోలీసు బందోబస్తు ఉన్న బస్ స్టాప్ ఉన్న పరిస్థితి. సో చూద్దాం ఈ కంప్లీట్గా ఈ సమ్మె ఏదైతే ఉందో సో వాళ్ళందరూ కూడా మా డిమాండ్లు మాత్రం యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా సమ్మె విరమించేదే లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. చూద్దాం ఈ సమ్మె ఎంతవరకు కొనసాగుతుంది, ఎన్ని రోజులు. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా సమ్మె కొనసాగింది. అది ఆల్మోస్ట్ 53 రోజుల పాటు, అంటే ఒక నెల రోజుల పైగా 53 రోజుల పాటు కంటిన్యూగా సమ్మె కొనసాగింది. ఆ నేపథ్యంలో మనం చూసాం ఎంతమంది ప్రైవేట్ ఉద్యోగులతోనే బస్సులు నడిపించిన పరిస్థితి. ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి డైలీ ఇంత అని చెప్పేసి కూలీ పైసలు ఇచ్చినట్టు ఇచ్చి సో బస్సులు నడిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ సమ్మె కూడా ఆ విధంగా వస్తాయి. అంటే ప్రైవేట్ డ్రైవర్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటారు, లేదు ఆర్టీసీ డ్రైవర్స్కి మాకు మధ్యలో క్లాసెస్ జరుగుతాయి ఒకవేళ మేము బస్సెస్ నడుపుతాం, సో మేము బస్సెస్ నడపమని చెప్పేసి వాళ్ళు చెప్తాను పరిస్థితి. సో చూద్దాం ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో, ఈ విధంగా కొనసాగుతుందో లేక ప్రభుత్వం దిగి వచ్చి తక్షణం వీళ్ళు పెట్టిన డిమాండ్స్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు లేదా అని చెప్పి వేచి చూడాల్సిన అవసరం ఉంది.